ఒకానొక రోజున నారద మహర్షి అలా ఆకాశమార్గాన కైలాసానికి పయనమయ్యారు. నారాయణ నారాయణ అనుకుంటూ నేరుగా కైలాసంలో వాలిపోయాలు. అక్కడ గణపతి నారదుడిని చూసి ఎంతో గౌరవంగా ఆహ్వానించారు. సరిగ్గా అప్పుడే వచ్చిన శివపార్వతులకు నారదుడు నమస్కరించారు. విశేషాలు ఏంటని శివుడు అడిగితే నారదుడు గణేశుడివైపు చూపించారు. 11 రోజులు విందు భోజనం చేసి వచ్చాడు, ఆయన్ని అడగండి అంటూ ఆట పట్టించారు. దానికి గణేశుడు నవ్వి, అమ్మా ఈయన వెళ్ళాక నాకు దిష్టితీయి అన్నారు. ఇలా అందరూ నవ్వుకుంటుంటే నారదుడి కన్ను మూషికాసురుడిమీద పడింది. ఏంటి మూషికాసురా అలా తటపటాయిస్తున్నావ్ అని అందరి దృష్టిని అటు మళ్లించారు. అప్పుడు పార్వతీదేవి, ఇలా రా మూషికా అని ప్రేమగా పిలిచారు. గణపతి కూడా ఏంటి సంగతి, నీ మనసులో మాట చెప్పు అని అడిగాడు. నారదుడు వెంటనే ఆ సిగ్గు చూస్తుంటే మనవాడి పెళ్లిగాలి సోకినట్టుందన్నారు. గణపతి నిజమేనా అనగానే